సిఐడికి ఎవరికి ఇచ్చుకుంటారు ఇచ్చుకోమని అన్న ఎక్కడ ఏమి ఇది జరిగింది లేదు. ఏదో 38 ఎకరాలు అంటాడు ఆయన, ఎవరో పేర్ల మీద పెట్టాడు అంటాడు. ఏదో తల బుర్ర ఏదో హెడ్ స్ట్రాంగ్ గా ఉంటే మాట్లాడే మాటలు అలాగే ఉంటాయి. ఏది కావాలితే అది చేసుకోవచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. అన్ని ట్రాన్స్పరెంట్ గా చాలా క్లియర్ గా చేసాం. ఎక్కడా కూడా ఎవరు పేరు పెట్టి వేలెత్తి చూపించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఈవేళ ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఏ కార్యక్రమం పేరు చెప్పాను సరే, మొన్న ఈ మధ్యనే కూడా ఒక మహిళ చినకుండేపూడి గ్రామంలో మా ప్రభుత్వంలో అనేక రకాల స్కీమ్స్లో బెనిఫిట్ పొందారు. బట్ లాస్ట్ ఎలక్షన్లో 24 ఎలక్షన్లో వాళ్ళు కూటమి ప్రభుత్వానికే ఓటేశారు. ఆమె నోటితో ఆమె, అయ్యా మేము చాలా తప్పు చేసాం, చాలా పొరపాటు చేసాం, మీరిచ్చే ప్రతి పథకానికి 3 4 అంతలు చెప్పాడు ఆయన. నిజమే కాబోలు చేస్తాడేమో అని చెప్పి నమ్మే అనుభవం కలిగినటువంటి నాయకుడు, ఎన్నిసార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశాడు. ఇంకో పక్కన ఈయనకేమో పవన్ కళ్యాణ్ గారు వత్తాసు పలుకుతున్నాడు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూడా ఉంది, వాళ్ళు కూడా మళ్ళీ ఈవేళ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. ఈ కూటమి పార్టీలకి చేస్తారేమో అని నమ్మాం మేము. మొత్తం టోటల్గా మీరిచ్చిన స్కీములు కూడా పోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చాలా బాధపడుతున్నాం, తప్పు చేసాం మేము అని చెప్పి వాళ్ళంతా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏదో జగన్ గారు ఆ 11 డబ్బులు వేస్తే ఆ 4 రూపాయలు చీటీ డబ్బులు కట్టుకున్నాను, లేకపోతే ఏదో ఇంట్లో ఏదైనా అవసరం అయితే ఇది చేసుకున్నాను, ఈవేళ ఏది లేకుండా పోయిందని చెప్పి బాధపడతా ఉంటాం. ఖచ్చితంగా ఉన్నాయి. ఈవేళ 87 లక్షల మంది పిల్లలు ఆన్ రికార్డ్స్ కనిపిస్తూ ఉంటే ఆ 87 లక్షల మంది పిల్లలకి ఈవేళ మీరు చెప్తా ఉన్నటువంటి 15,000 రూపాయల చొప్పున ఇవ్వాలి అని అంటే ఈ తల్లికి వందనం పథకంలో కనీసం అంటే 13,800 కోట్ల రూపాయల చిల్లర ప్రభుత్వం నుంచి కేటాయింపులు జరగాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఈవేళ వీళ్ళు చేసింది కేవలం 7,800 కోట్ల మధ్యలో మాత్రమే చేశారు. అది కూడా పూర్తిగా అక్కడ రిలీజ్ అవ్వాలి. ఇంకా కొంతమంది పిల్లలు రేపు చేస్తారు, ఎల్లుండి చేస్తారని చెప్తా ఉన్నారు. డెఫినెట్గా ప్రజల్లో అసంతృప్తి ఉంది. దీన్ని ఎప్పుడు బయటికి వ్యక్తం చేయాలో ఆ రోజు ఖచ్చితంగా ప్రజలు